ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి చెందిన కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా హర్షిస్తున్నారు. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఒకసారి కాసరగడ్డ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాం. నాగార్జున గారు, ఈ కేసుతో మీకేం సంబంధం లేదు. మీరు అందులో సాక్షులు కాదు, లేకపోతే దాంట్లో పాల్గొన్న వాళ్ళు కాదు. జస్ట్ ఏంటంటే ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. సరే, మీ ఒపీనియన్ ఏంటండి? రెడ్ బుక్ ఓపెన్ అయినట్టేనా రాష్ట్రంలో? నా రెడ్ బుక్ ఎప్పుడో ఓపెన్ అయిందన్న. ఉమ్, అదైతే వాస్తవం. వాళ్ళ అధికారం వచ్చే ముందే చెప్పారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు తప్పించి, వాళ్ళ అధికారం వచ్చే ముందే చెప్పారు. ఏమని? మేము రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తాం అని వాళ్ళు ముందు కాంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు నిద్రలేస్తున్నారు. ఇంకపోతే అన్న, మేము యాక్చువల్గా అయితే వల్లంనేని వంశీ గారు చేసింది 100% తప్పు. ఎందుకంటే ఏ పార్టీ కార్యాలయమైనా, అది వైసీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, టీడీపీదైనా, కార్యాలయం అనేది మనం దైవాలయం లాగా ఫీల్ అవుతాం. సో ఎవరి కార్యాలయం మీద వాళ్ళు దాడి జరపడ్డా కానీ అది తప్పే. ఏ పార్టీ అయినా సరే ఖండించాల్సిందే. కాంగ్రెస్ కూడా ఖండించాలి. ఇందాక పెద్దలు తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడతా మా భవనమ్మని తిట్టారు, మా భవనమ్మని తిట్టారు అంటున్నారు. సార్, మా శర్మలమ్మని తిడితేనే, మా ఇజమ్మని తిడితేనే గతి లేదు సార్. మీరు ఆడదాకా పోయారు, అది మీరు గుర్తించండి. సొంత తల్లిని, సొంత చెల్లిని తిట్టారు సార్. సొంత తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు సార్. సొంత చెల్లె క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు సార్. అవి వాళ్ళ బుద్ధులు సార్. అవి వాళ్ళ బుద్ధులు. అది మనం గుర్తించాలి. ఇంకా ప్రజలు అది గుర్తించారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. వీళ్ళ మనల్ని పరిపాలిస్తుంది ఇన్నాళ్ళు, ఈ 5 సంవత్సరాలు వీళ్ళ మనల్ని పరిపాలించిందని చెప్పి ప్రజలకు అర్థమై వాళ్ళు ముసుగు తొలిగి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు సార్. సార్, ఇందాక వాసుదేవన్ గారు మీరు మాట్లాడితే చక్కగా ఒక మాట చెప్పారు సార్. వల్లంనేని వంశీ గారు అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ అయితే ప్రాక్టీస్లో ఉన్న కళలు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ మారిందిగా, లేటెస్ట్ అప్డేట్ కాలేదు, ఏ వచ్చింది కాబట్టి ఈయన అప్డేట్ కాలా. నిజంగా అన్నట్టు లడ్డు లడ్డు మాదిరి చిక్కాడు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ కేసులో అరెస్ట్ చేస్తే చేయలేదు అని బాధపడ్డారు. వాళ్ళు బాధపడ్డారు, మనం బాధపడ్డారు. కానీ ఈ కేసులో అరెస్ట్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు మేము కూడా సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకు సంబరాలు చేసుకున్నామంటే అసెంబ్లీలో ఇలాంటి చీడ పురుగులు ఉండకూడదు సార్. అది ఎవరి భార్యనైనా, ఎవరి తల్లినైనా, ప్రజాప్రతినిధులకు సంబంధించి అలా అవమానించకూడదు. అలా అవమానించి ఇతను చాలా పెద్ద పాపం చేశాడు సార్. ఇతను వదిలిపెట్టకూడదు సార్. ఇతన్ని కఠినంగా శిక్షించాలి సార్. దేవుడు ఉన్నాడనడానికి నిదర్శనం ఇదే సార్. దేవుడు ఉన్నాడు, కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగాడు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, చాలా క్లోజ్గా మానిటర్ చేశారు ఈ డెవలప్మెంట్స్ అన్ని. మీరు ఆ రాజధాని ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి జర్నలిస్ట్గా మీరు మానిటర్ చేశారు. ఒక అంశం. రెండోది ఏంటంటే, ఇక్కడ వల్లభనేని వంశీ నేర చరిత్ర కూడా చూడాలి ఒకసారి. ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలతోటి తన విపరీతంగా మమేకమైపోయిన